కావలిపట్టణం ముసునూరు అరుంధతి కాలనీలో ఇంటి స్థలాన్ని టీడీపీకి చెందిన బోగ్యం కిషోర్ రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా కబ్జా చేశాడని పోతిపోగు సావిత్రి, సునీత, తోటపల్లి భాస్కర్ అనే దళిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వారు 40 సంవత్సరాలుగా మా ఆధీనంలో ఇంటి స్థలం ఉన్నట్లు తెలిపారు. తామంతా ఇంటిని నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఇది నా స్థలమని భోగ్యం కిషోర్ రెడ్డి బెదిరింపులకు దిగాడని, జేసీబీతో తాము వేసుకున్న హద్దులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లినా మాకు న్యాయం జరగడం లేదన్నారు. అధికారులు కిషోర్ రెడ్డి అధికార పార్టీ కావడంతో ఆయనకే మద్దతుగా నిలుస్తున్నట్లు ఆరోపించారు. వాస్తవాలు పరిశీలించి తమకు న్యాయం చెయ్యాలని వారు కోరారు. తమకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమని వారు తెలిపారు. వారి వెంట వనిత, కవిత, సుప్రజ, ప్రశాంతి తదితరులు ఉన్నారు. మా నాన్న పేరు మోహన్ రావు, మా తాత పేరు దేవ సహాయం. మా తాతల కాలం నుంచి మేము ఒక నివాసం ఉంటున్నాం. నేను చిన్న పిల్లప్పటి నుంచి అక్కడే పెరిగి, అక్కడే పుట్టి, అక్కడే పెద్దయ్యా. కానీ ఈ మధ్య టీడీపీ కార్యకర్త మాకు అన్యాయం చేస్తున్నాడు. మా స్థలాన్ని తన స్థలం అన్నాడు. అక్కడ చిన్న గుడిసు ఉండేది సార్. ఆ చిన్న గుడిసు మేము పడేసి ఇప్పుడు 6 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి. మా పిల్లలకు ఉంటాయి. మేము ఇల్లు కట్టుకోవాలి, రెంటింట్లో రెంట్ కట్టుకోలేక మేము ఇల్లు కట్టుకోవాలని ఆ స్థలాన్ని శుభ్రం చేసుకున్నాం. అక్కడ చిన్న గుడిసు ఉండేది, అది మేము పడేసుకొని స్థలాన్ని క్లీన్ చేసుకుని ఎవరి ద్వారా పంచుకునే సమయంలో మేము క్లీన్ చేసేసరికి భోగ్యం కిషోర్ రెడ్డి అనే సారు, ఆ సార్ టీడీపీ కార్యకర్త సార్. ఆ సార్ వచ్చి మా స్థలం మేము క్లీన్ చేసిన తెల్లారే వాళ్ళ స్థలం ఉందంట అక్కడ 2 ఎకరాలు. మాకు తెలియదు సార్ ఆ విషయం కూడా. కానీ మొత్తం చిన్న చెట్లు ఉండేవి నేను చిన్నప్పటి నుంచి. అదంతా క్లీన్ చేసి మాది కూడా వాళ్ళదని చెప్పి చుట్టూ స్తంభాలు నాటడానికి మా మీద దౌర్జన్యం చేశాడు సార్. మేము ఒప్పుకోకుండా సార్ కేసు పెట్టాం సార్ మీద కేసు పెడితే అమ్మ మీ స్థలం మీరు తీసుకోండి అన్నారు. ఆ తర్వాత మేము మా స్థలంలో ఫినిషింగ్ వేసుకున్నాం సార్. అప్పటికి సార్ ఏం చేయలే. ఆ తర్వాత ఎమ్మెల్యే సార్ కాడికి వెళ్ళాం. మేము ఫినిషింగ్ వేసి మా స్థలం ఇదని చెప్పి మేము ఫినిషింగ్ వేసుకున్నాం. ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే సార్ ఏం చెప్పారంటే ఫోన్ చేసి భోగ్యం సార్ కిషోర్ రెడ్డి సార్ కి ఫోన్ చేసి వాళ్ళది స్థలం, వాళ్ళ దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, వాళ్ళ స్థలం కాడికి మీరు పోవద్దు, మనకు అవసరం లేదని సార్ చెప్పారు సార్. ఆ తెల్లారే సార్ మేము ఇంటికి వచ్చాం. సార్ చెప్పిన తెల్లారే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాం. మేము లేని టైం చూసి భోగ్యం కిషోర్ రెడ్డి అనే సారు టీడీపీ కార్యకర్త అయ్యుండి కూడా, మాకు న్యాయం చేయాల్సిన అధికారంలో ఉండి కూడా మేము లేని టైం చూసి కొక్లేరు పెట్టి రాత్రికి దాన్ని పగలగొట్టి మొత్తం ముక్కలుగా చేసేసి పువ్వేసేసాడు సార్. అతనిదైతే న్యాయంగా మా ముందు తీసుకోవాలి. మేము లేని టైం చూసి ముక్కలు చేసి కుక్లేరు పెట్టి పువ్వేపించాడు సార్. తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇలా చేశారు సార్ అని చెప్పాం సార్. చెప్తే అమ్మ మీది మీకు ఇప్పిస్తాము, మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి కనీసం మా దగ్గర రిపోర్ట్ కూడా తీసుకోకుండా నోటి మాటతో మమ్మల్ని ఇంటికి పంపించేశారు సార్. సరే న్యాయం జరగద్ది, మాదే కదా, మేము ఉంటున్నాం కదా అని ధైర్యంతో మేము ఇంటికి వెళ్ళిపోయాం. అలా అయిపోయింది. రోజులు గడిచిపోతున్నాయి, మాకేమీ రావట్లా. ఇసుక తోలిచ్చాడు, కంకర తోలిచ్చాడు, అన్ని తోలిస్తున్నాడు. మేము వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం సార్. మా దగ్గర అధికారం లేదు, డబ్బు లేదు, ఎవరిని మేము కొనలేము, మేము పేదోళ్ళం, మాకున్నది అది పోతే మేము మా బిడ్డలు బతకలేము సార్. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం, అర్జీ ఇచ్చాం, గ్రీవెన్స్ లో పెట్టాం, స్పందనలో పెట్టాం. అది కాకపోతే మేము అంత దూరం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, మాది కాబట్టే మేము వెళ్ళాం. న్యాయంగా న్యాయం జరగద్దు అనుకున్నాం, జరగల. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం, మేడం గారు కూడా చెప్పారు. అవునా, ఒక వారం క్రితం మాత్రం ఒకసారి వచ్చి మీకు ఎందుకమ్మా, నేను ఒక విఆర్ఓని ఒక సర్వేని పెట్టి కొలిపిస్తాము, మీది మీకు ఇప్పిస్తాం అన్నారు. ఇదంతా జరిగే ముందు భోగ్యం కిషోర్ రెడ్డి గారు వచ్చి స్థలం శుభ్రం చేసే రోజు మా కాగితాలు తీసుకొని మా ముసునూరు విఆర్ఓ, మా ముసునూరు సర్వే సార్ దగ్గరికి మేము వెళ్ళాం సార్. మేము వెళ్ళి సార్ ఇది మాదా కాదా కొలిసి చెప్పనంటే, అది గవర్నమెంట్ ల్యాండ్ అమ్మా, మీ పేరు మీదే ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తుంది, అది మీదేను, కానీ నేను రిపోర్ట్ ఇవ్వను, నేనేం చెయ్యను, మేము ఇదంతా అధికారంతో కూడింది, మేము ముందుకు రాకూడదు. వాళ్ళ పేర్లు నేను చెప్పను సార్, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందికరంగా నేను చెప్పకూడదు. కాబట్టి ఒక విఆర్ఓ, ఒక సర్వే చేసి కొలిసి ఇచ్చిన రిపోర్టు ఒక 1 మంత్ లో ఎట్లా మారిపోద్ది సార్. ఆన్లైన్ గూగుల్ అనేది ఎట్లా మారిపోద్ది. ఒకసారి ఒక అధికారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 10 అధికారులు ఎట్లా తప్పిస్తారు సార్. గూగుల్ మ్యాప్ అనేది ఒకటే కదా అందరికి చూపించేది. అన్యాయం ఎలా జరగదు. మేము ఓట్లేసి గెలిపించాం సార్. టీడీపీ నాకు మాకు మొత్తం 20-30 ఓట్లు ఉన్నాయి. మా పిల్లలు, మా అక్కళ్ళు, మా బావలు మొత్తం మేము టీడీపీ పార్టీ వాళ్ళతో మేము ఓట్లేసి గెలిపిస్తే, మేము గెలిపించుకున్న మా నాయకుడే మాకు ద్రోహం చేస్తే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? అధికారులు అందరి దగ్గరికి వెళ్ళాం సార్. కలెక్టర్ గారి కాడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం,
ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, విఆర్ఓ కాడికి వెళ్ళాం, సర్వే కాడికి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, డిఎస్పీ సార్ కాడికి వెళ్ళాం, సిఐ సార్ కాడికి వెళ్ళాం, ఎస్ఐ సార్ కాడికి కానిస్టేబుల్ తో సహా అందరినీ బతిలాడుకున్నాం సార్. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు సార్. మాకు ఎక్కడ అందరూ అధికారంతోనే పోరాడుతున్నారు. మాకు అధికారం లేదు, కనీసం డబ్బు లేదు. మాకుంది మా అమ్మ ఆస్తి మాకుంది. మా ఊర్లో అందరూ కూడా చెప్తారు అది మాదని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది. వాళ్ళు పొలం అంటున్నారు. పొలం అంటే మోటార్ లేదు, బావి లేదు, ఏ నీళ్లు పండించి వాళ్ళు పొలాలు వేశారు సార్. ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చి పొలాలు వేశారు. అది అటు రెడ్డీస్ వాళ్ళు, మేము దళితులు, మేము ఎస్సీ వాళ్ళం. మా ఉండే ప్లేస్ లో వాళ్ళకి ఎట్ట సార్ భూములు ఇస్తారు? అది గవర్నమెంట్ భూములు, వాళ్ళదని వాళ్ళు ఎట్ట సార్ రిజిస్ట్రేషన్ చేపిస్తారు? మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని విఆర్ఓ సార్ దగ్గరికి వెళ్తే విఆర్ఓ సారు సర్వే సారు ఇది గవర్నమెంట్ భూమి అమ్మ, ఇది రిజిస్ట్రేషన్ కాదు అని చాటి భోగ్యం కిషోర్ రెడ్డి సార్ గారు ఈ రోజు తనదని ఎలా వస్తాడు? తన ఆస్తి ఒకటి ఎక్కడ ఉందంటే రావాలి, శుభ్రం చేసుకోవాలి, దాన్ని చూసుకోవాలి, గోడ కట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ ఈ సంవత్సరాలు, ఈ 60 దినాల్లో జరగండి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జరగండి. ఒక నెల క్రితం ఎందుకు జరుగుతుంది సార్? అప్పుడంతా ఎందుకు ఖాళీ ఫ్లాట్ గా వదిలేశారు? తనది అయినప్పుడు, అప్పుడే రిజిస్ట్రేషన్ అయినప్పుడు, అప్పుడే గోడలు కట్టుకోవచ్చు కదా, అప్పుడే ఫినిషింగ్ వేసుకోవచ్చు కదా. మేము శుభ్రం చేసుకునేటప్పుడే ఎందుకు వేస్తున్నారు సార్? మాది ఆక్రమించడానికి కాకపోతే సార్, అది 2 ఎకరాలు బిట్టు, ఆ 2 ఎకరాల్లో మాది 40 అంకణాలు. మా 40 అంకణాలు వదిలేస్తే తనకి ఎల్ షేప్ వస్తుంది సార్. అది అతను ఏం చేసుకోలేడు. మాది రోడ్డు ఫేస్ వచ్చింది, తనది వెనకొచ్చింది. కాబట్టి అతను మాది వదలదు సార్. ఏ విధంగా మమ్మల్ని ఏమైనా చేసేనా సార్ తను తీసేసుకుంటాడు, అది మాకు తెలుసు. మేము 6 ఆడపిల్లలు, మాకెవరు దిక్కు లేరు, మాకు మేమే దిక్కు. కానీ అతనైతే అది వదలడు సార్. ఎందుకంటే వాళ్ళకి అది ఆక్రమించుకోవాలని అనుకుంటున్నాడు. మాకు అది దెబ్బ ఏది లేదు సార్. మేము ఎంతకైనా పోరాడతాం. మాది మాకు కావాలి. మేము ఎవరు ఆస్తికి అడ్డం పోలా, ఎవరు స్థలాలకు మేము అడ్డం పోలా. మేము చిన్నతనం నుంచి అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం. ఒకవేళ తను అయ్యి ఉంటే ఈ 32 ఏళ్లలో ఏ రోజు రాకూడదు, ఏ రోజు చూసుకోకూడదు. రిజిస్ట్రేషన్ ఎప్పుడో 88 జరిగిందని చెప్తున్నారు. అయినా గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఎట్లా ఇస్తుంది సార్? రెడ్డిలకి ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్ ల్యాండ్? ఎస్సీలకే కదా ఇస్తారు. మాదిగాడ సార్, అది ఎస్సీ మాదిగాడ. ఒక మాదిగాలో ఒక రెడ్డికి ఎలా ఇస్తారు? అతను పంట ఎలా పండిస్తాడు ఇళ్ల మధ్యన? అసలు పొలం అని అంటే అబద్ధం సార్, అబద్ధం అది. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.